అంతకుముందు ప్రియమైన దేవుని ద్వారా క్రీస్తునామంలో మీ అందరికీ ప్రేమతో ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని మాటలు కొద్దిసేపు మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము పోయిన వారం కాకుండా, గత వారం కాకుండా అటు పోయిన వారము మనం ప్రారంభించినటువంటి వాక్యము మహోన్నతుని విద్య. ఇది మహోన్నతుని విద్య. ఆ పాఠం యొక్క పరిచయాన్ని మనం చూసాం. దేవుడు నీకు తెలియనా, నీవు ఎరుగుదువా అనే ప్రశ్నలు మనల్ని వేయడంతో అంటే దేవుని జ్ఞానం కూడా ఒకటి ఉన్నది, అది నీకు తెలుసా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు అని పరిచయాన్ని మనం చూసాం. ఈరోజు మహోన్నతుని విద్య అనేటువంటి ఈ పాఠంలో ప్రత్యేకంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మానవుని విద్య, మహోన్నతుని విద్య. మానవుని విద్య, మహోన్నతుని విద్య అంటే ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే మానవ సంబంధమైనటువంటి విద్య అనేది మనకు ఉంది. 1వ తరగతి లేదా నర్సరీ నుండి ప్రారంభిస్తే ఇక ఎక్కడి దాకా వెళ్తున్నాము, డాక్టరేట్ దాకా, PhD దాకా కూడా మనము వెళ్తున్నాము. మరి మానవుని విద్యలో కనిపించని విషయాలు ఎందులో ఉంటాయి? మహోన్నతుని విద్యలో ఉంటాయి. దేవుని విద్యలో కనిపించని విషయాలు మానవుని విద్యలో ఉంటాయి. మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజింగ్ గా చెప్తున్నానేమో. మానవుని విద్యను, మహోన్నతుని విద్యను, ఈ రెండింటిని ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఎందుకు అంటే మహోన్నతుని విద్య అంటే దేవుని సంబంధమైన జ్ఞానంలో కనిపించే విషయాలు మానవుని విద్యలో కనిపించదు. అందుకే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బిలాము ప్రవక్త అన్నాడు, మహోన్నతుని విద్యను నేను ఎరుగుదును అన్నాడు. మహోన్నతుని విద్యను నేను ఎరుగుదును అన్నాడు. దాన్ని అనడానికి, ఆ మాటలు అనడానికి గల కారణం ఏంటంటే దానికంటే ముందుగా ఏం చూసి వచ్చాడు బిలాము అంటే ఒక గాడిద మాట్లాడటము చూసి వచ్చాడు. ఒక గాడిద తనతో మాట్లాడింది. ఒక గాడిద తనతో ఏమని మాట్లాడిందంటే, ఒరే, కంటికి ఎదురుగా దేవదూత ఉంది, నీకు కనిపించట్లేదా? నాకు కనిపిస్తోంది దేవదూత ఖడ్గము చేత పట్టుకుని ముందుకెళ్తే నరికేస్తాను అన్నట్టుగా దేవదూత ఉంది, నీకు కనిపించలేదా అని గాడిద దేవుని మాట మాట్లాడేసరికి ఆహా, అంటే మన కంటికి కనిపించండి ఏదో ఉంది, మన తెలివికి మించిన మహోన్నతుని విద్య ఏదో ఉంది. మానవుని విద్య కూడా ఉంది. అందుకే అపోస్తల కార్యాల్లో మోషేను గురించి రాయబడుతూ, మోషే ఐగుప్తు దేశంలోని సకల విద్యలను అభ్యసించనుంది. ఐగుప్తు దేశం అంతటిలో ఎంత చదువైతే ఉందో, ఎంత విద్య అయితే ఉందో, ఆ చదువంతటిని పూర్తి చేశారట. ఎవరు? మోషే. అయితే మానవుని విద్యకు అతీతంగా మహోన్నతుని విద్య ఉంది. ఒకసారి చూద్దాం. మానవుని విద్యలో కనిపించనిది ఏం కనిపించదు? మానవుని విద్యలో అనాది కాలమును కూర్చిన జ్ఞానము. అనాది కాలమును కూర్చిన జ్ఞానము ఇది మానవుని విద్యలో కనిపిస్తుందా? కనిపించదు. ఆది కాలమును కూర్చినటువంటి జ్ఞానము ఇది మానవుని విద్యలో కనిపించదు. సృష్టి ఆరంభము, లోక ఆరంభము, మానవుని ఆరంభము, పాపము యొక్క ఆరంభము, దేవుని ధిక్కారము యొక్క ఆరంభము, తర్వాత సంస్కృతులు, జాతులు, ధర్మాలు,
ఆ తర్వాత నాగరికతలు, ఇవన్నీ కూడా వీటిలో కొన్ని మాత్రమే మానవ విద్యలో కనిపిస్తాయి కదా. ఇప్పుడు చదువుతున్నవి ఏవి కూడా మానవుని విద్యలో కనిపించవు. మానవుని విద్య అనాది కాలంలో ఏం జరిగింది, అసలు అనాది కాలం అంటే ఏంటి అనేది నీకు మానవుని విద్య ఇవ్వదు. మానవుని విద్య 1వ తరగతిలో ఏం ప్రారంభమవుతుందంటే కుటుంబము. దేంతో ప్రారంభమవుతుంది మానవుని విద్య? కుటుంబము. ఇది 1 నుండి 5 తరగతుల వరకు కుటుంబము అనే దాంతో మానవుని విద్య ప్రారంభమవుతుంది. ఇక 6వ తరగతి నుంచి కనుక నువ్వు తీసుకుంటే ఆహారము అనే దానితో ప్రారంభమవుతుంది. ఎటువంటి ఆహారపు అలవాట్లు మనకు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మానవుని విద్యలో ఉంటాయి. అంటే మానవుని విద్యలో కుటుంబాన్ని గురించి ఉంటుంది, ఆహారాన్ని గురించి ఉంటుంది, నీటిని గురించి ఉంటుంది. ఇలా మానవుని విద్యలో ఉంటుంది. కానీ అనాది కాలం అంటే ఏంటి అని అడిగింది అది ఎవరు కూడా చెప్పలేదు. ఆ అనాది కాలముల గురించి తెలియజేసేదే మహోన్నతుని విద్య. మీకు ఆల్రెడీ ఏం చెప్పేశానంటే అనాది కాలము చెప్పేశాను, ఆది కాలం చెప్పేశాను, దేవదూతలను గురించి కూడా మీకు చెప్పేశాను. అనాది కాలం అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకా దేవదూతలు కూడా లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడు. పరలోకంలో ఒక రాజ్యం కావాలి అనుకున్నాడు, దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు. ఓకేనా? ఆ దేవదూతలతో ఆయన పరిపాలన చేస్తున్నాడు. పరలోకంలో ఒక రాజ్యము కొనసాగుతూ వచ్చింది. దీనిని ఏమంటారు? అనాది కాలము అంటారు. అలా దేవదూతలతో మనుగడ సాగిస్తున్నటువంటి దేవునికి మానవుని సృష్టించాలి అనే ఆశ కలిగింది. అదే ఆది కాల ఆరంభము. దీనినే ఆది కాల ఆరంభము అంటారు. మరి ఆదిలో ఏం జరిగింది అంటే మనకు బైబిల్లోని మొట్టమొదటి విషయం చెప్తుంది, ఆది యందు దేవుడు భూమిని ఆకాశములను చేశాడు. ఇది ఆది కాలమును కూర్చినటువంటి జ్ఞానం. మానవుని విద్య నీకు ఈ జ్ఞానాన్ని ఇవ్వదు. మానవుని విద్యలో ఈ విషయాలు ఉండవు. సృష్టి ఎలా కలిగింది అంటే సమ్ కైండ్ ఆఫ్ థియరీస్ ఆర్ దేర్. కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు మానవుని విద్యలో ఉన్నాయి, కానీ మహోన్నతుని విద్య సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. మానవుని విద్య సృష్టి ఎలా కలిగింది అంటే ఏం చెప్తుంది మానవుని విద్య? ఒక పెద్ద విస్ఫోటనము జరిగింది, ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఆ పేలుడు సంభవించి అందులో నుండి ముక్కలు 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 బయటకు వచ్చాయి. ఆ ముక్కలే సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, నక్షత్రాలు. అవి కొన్ని కోట్ల సంవత్సరాలు మండుతూ 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 ఆ తర్వాత అవేమయ్యాయి? చల్లబడి భూమిగా తయారైంది అని మానవుని విద్య చెబుతుంది. కానీ మహోన్నతుని విద్య ఏం చెబుతుంది? దేవుడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగేది. దేవుడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగేది. ఈ సృష్టి అంతా కూడా దేవుని మాట చేత కలిగింది. దేవుని మాట చేత కలిగింది. దీన్ని హిందూ ధర్మశాస్త్రంలో ఏమంటారు అంటే ఓంకారము అంటారు. ఏమంటారు? ఓంకారం. ఓంకారం అంటే ఓంకార ప్రణవ నాదము. ఓంకార ప్రణవ నాదము. కొన్నిసార్లు కొన్ని దేవాలయాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి శబ్దం మనకు వినిపిస్తుందంటే అని వినిపిస్తుంది. ఆ తప్ప ఏమి వినిపించదు. దీన్ని ఓంకార ప్రణవ నాదము అంటారు. శబ్దము. ఈ శబ్దము నుండి సమస్త సృష్టి పుట్టింది అని హిందూ ధర్మము
చెబుతుంది, మహోన్నతుని విద్య బైబిల్ చెబుతుంది, ఆయన నోటి మాట చేత ఈ సృష్టి అంతా కూడా కలిగింది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు భూమిని దేవుడు ఎన్నో రోజు చేశాడు? భూమిని దేవుడు ఎన్నో రోజు చేశాడు? 4వ రోజు. ఇంకా దేవుడు భూమిని ఎన్నో రోజు చేశాడు? 3వ రోజు. ఒకరేమో 3వ రోజు అంటున్నారు, ఇంకొకరు 4 అంటున్నారు. నేను చెప్పేదా, దేవుడు భూమిని 0 డే, మొదటి రోజు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 0 డే. దేవుడు భూమిని చేసింది 3వ రోజు కాదు, దేవుడు భూమిని చేసింది 0 డే. అంటే సృష్టిని ఆయన ప్రారంభించడమే ఏం చేశారు? ఆయన భూమిని ఆకాశాన్ని ఆయన చేశారు. చూడండి ఒకసారి ఆది కాండము మొదటి అధ్యాయము 1వ వచనము, మహోన్నతుని విద్య ప్రారంభము అవుతుంది. ఏదో కుటుంబము, ఆహారము, నీరు, ఆమ్లాలు, క్షారాలు, రసాయనాలు, ఇది మానవ విద్య. ఇప్పుడు మహోన్నతుని విద్య ప్రారంభమవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. దేవుడు సృష్టిని ప్రారంభించడమే భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు. ఆకాశాలు, పరమాకాశాలు అంటారు. వీటిని ఏమంటారంటే పరమాకాశాలు అంటారు. ఆకాశము వేరు, పరమాకాశముడు వేరు. అర్థం చేసుకోవాలి. రైట్. భూమిని దేవుడు మొదలు చేసినప్పుడు భూమి ఎలా ఉందట? ఒక సరైనటువంటి క్రమ పద్ధతిలో లేదు. ఇప్పుడు ఒక సరైన క్రమ పద్ధతిలో 3 భాగాల నీళ్లు ఒకవైపు, 3 భాగాల నీళ్లు ఒకవైపు, ఆరిన నీళ్ళ ఒకవైపు. మన ఇంట్లో కూడా గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఇలా పోస్తే ఎలా పడతాయి నీళ్ళన్నీ ఒక 3 భాగాలు నీళ్ళు, ఇంకొక భాగం ఉత్త పండుగ కనిపిస్తుందా? కనపడలేదా? ఎట్లా పడితే అట్లా ఉంటాయి. కానీ అలాగే మొదట భూమి నీటి మొత్తంతో నిండింది. భూమి నిండుగా ఏమున్నాయి? నీళ్లున్నాయి. భూమి నిరాకారముగాను, తర్వాత శూన్యముగాను ఉండింది. ఇంకా అప్పటికి వెలుగు లేదు, ఇంకా అప్పటికి గెలాక్సీలు లేవు, పాలపుంతలు లేవు, ఏమీ లేవు. అప్పుడు దేవుడు శూన్యంలో భూమిని అలాగా వేలాడదీశారు. భూమి నిండుగా నీళ్ళున్నాయి. ఆ అగాధ జలముల పైన దేవుని ఆత్మ తిరుగులాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 4వ వచనం, 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అప్పుడు వెలుగు కలిగింది. వీటిని ఏమంటారంటే నెబ్యులాస్ అంటారు. ఏమంటారు? నెబ్యులాస్ అంటారు. ఈ నెబ్యులాలలో ఏముంటాయంటే గెలాక్సీస్ ఉంటాయి. గెలాక్సీలు అంటే పాలపుంతలు. పాలపుంతలు అంటే ఒక రకంగా సింపుల్ గా చెప్పాలంటే వెలుగు. ఓకేనా? మన సూర్య కుటుంబాన్ని దాటితే ఆవల ఏముంటుంది? మొత్తం చీకటే ఉంటుంది. మనం ఒక పాలపుంతలో ఉన్నాం. సూర్య కుటుంబము ఒక పాలపుంతలో ఉంది. ఇలాంటి పాలపుంతలను దేవుడు కొన్ని కోట్లాదిగా చేశాడు. దాన్ని మనం వెలుగు అని అంటున్నాం. దేవుడు ఇలా మొదటి రోజున వెలుగును చేశాడు. తర్వాత ఇప్పుడు 6వ వచనం, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, వేటి మధ్య? జలముల మధ్య ఒక విశాలము కలిగి
ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము నీటి జలములను వేరుపరపుగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టెను. ఇక్కడ చూడండి, భూమి ఇలా ఉంటే భూమి భూమి ఇలా ఉంటే భూమి నిండుగా నీళ్లు ఉన్నాయి. ఇది నీళ్లు, ఇది భూమి, భూమి నిండుగా నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళను ఏం చేశాడంటే రెండుగా చీల్చాడు. కొన్ని నీళ్లు పైకి, కొన్ని నీళ్లు భూమి మీద, కొన్ని నీళ్లు భూమి మీద, కొన్ని నీళ్లను చీల్చి పైకి పంపించాడు. ఈ మధ్య ఖాళీ కనపడింది కదా, దీనికి ఏమైనా పేరు పెట్టారంటే ఆకాశము పేరు పెట్టాడు. బోర్డు అయితే బాగుండేది, బోర్డు అయితే క్లియర్ గా అర్థమైంది. బోర్డు అయితే ఓకేనా, రైట్, అందరికి కనిపించదు, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ భూమి అయితే ఈ నీళ్ళు అయితే ఈ నీళ్లను రెండుగా చీల్చాడు. ఈ నీళ్లను రెండు భాగాలు చేశాడు. సగ భాగాన్ని పైకి పంపించాడు, సగ భాగాన్ని భూమి మీదే పెట్టేశాడు. ఈ పైన ఈ భూమి మీద మధ్యలో దీన్ని ఈ ఖాళీని ఏమన్నా విశాలాన్ని ఆకాశము అన్నారు. సో మనం చూసేటువంటి ఆకాశము పరమాకాశాలు కాదు, నీటితో నిండినటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆకాశాన్ని మనం చూస్తున్నాం. పరమాకాశాలను మనం చూడలేము, ఇంకా ఉన్నాయి ఆకాశాలు అని. ఓకేనా. తర్వాత మరి మూడో రోజు ఏం చేశాడు దేవుడు? మూడో రోజు 9వ వచనం, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ ఆరిన నేలను చేశాడు దేవుడు మూడో రోజు. మూడో రోజు దేవుడు చేసింది భూమి కాదు, మూడో రోజు దేవుడు చేసింది ఏంటి అంటే నీళ్లు నిండుగా ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఏం చేశాడు? ఒక పక్కకు జరిపాడు, ఒక పక్కకు జరిపాడు. భూమిని 4 భాగాలుగా చేస్తే 3 భాగాలు నీళ్లను ఇలా పక్కకు చెప్పి ఒక భాగాన్ని నీళ్లు లేకుండా చేశాడు. అది ఆరేటట్టుగా చేశాడు. ఆ ఆరిన దానికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? భూమి. అంటే దాని పేరు యాక్చువల్గా ఆరిన నేల. మూడో రోజు దేవుడు చేసింది భూమిని కాదు, మూడో రోజు దేవుడు చేసింది ఆరిన నేలను చేశాడు. ఇది చెప్పడానికి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఇది సృష్టి ఆరంభము. సృష్టి ఎలా కలిగింది అంటే ఓంకారము అనే ప్రణవనాదము నుండి, దేవుని యొక్క నోట శబ్దము నుండి ఈ సృష్టి కలిగింది. అంతేకాని ఏదో పేరు సంభవించడము, ముక్కలుగా విడిపోయి ఆ ముక్కలు మండుతూ చల్లబడి గ్రహాలుగా అయ్యాయి అనేది కాదు. అది ఒకవేళ అయితే మానవ విద్య ఆలోచన, కానీ ఇది మాత్రం మహోన్నతుని విద్య. ఇక ఏ విద్య కూడా దీన్ని మీకు అందించడం. సో ఇలా దేవుడు సృష్టిని ప్రారంభించాడు. సో మరోసారి చెప్తున్నాను, మహోన్నతుని విద్యలో అనాది కాల జ్ఞానం ఉంది, ఆది కాలాన్ని కూర్చిన జ్ఞానం ఉంది, తర్వాత దేవదూతలను కూర్చిన జ్ఞానం ఉంది. ఆల్రెడీ 3 చెప్పేశాను మీకు. దేవదూతల్లో రకాలు ఉన్నాయని కూడా చెప్పేశాను. ఎన్ని రకాలు ఉన్నారు దేవదూతల్లో? దేవదూతల్లో ఎన్ని రకాలు ఉన్నారు? 4 ఉన్నారు. మొదటిది నెంబర్ 1 సమాచారాన్ని తీసుకొచ్చేటువంటి దూతలు. నెంబర్ 2 రెండవ రకం దేవుడు యుద్ధం చేసేటువంటి దూతలు. సమాచారాన్ని తీసుకొచ్చే దేవదూతలకు నాయకుడు ఎవరు? సమాచారాన్ని మనుషులకు దేవుని దగ్గర తీసుకొచ్చే వాటికి నాయకుడు ఎవరు? గబ్రియేలు దేవదూత. యుద్ధం చేసేటువంటి దేవదూతలు, వీరికి నాయకుడు ఎవరు? మిఖాయేలు, ఇంగ్లీష్ లో మైకేల్ అంటారు.
మైకేల్ జాక్సన్ అని పేరు మీద మైకేల్ అంటారు ఇంగ్లీష్ లో. మికాయేలు, యుద్ధం చేసే దేవదూతలకు నాయకుడు మికాయేలు. మూడవది రక్షణగా ఉండే దేవదూతలు, కాపు కాసేటువంటి దేవదూతలు, వీటిని శరాపులు అంటారు. ఏమంటారు? క్షమించండి, కెరూబులు అంటారు. ఏమంటారు? కెరూబులు అంటారు. ఈ కెరూబులకు నాయకుడు ఇప్పుడు మనం సాతానుగా పిలుచుకుంటున్నటువంటి లూసిఫర్. సాతానుగా పిలుచుకుంటున్నటువంటి లూసిఫర్. నాలుగవది శరాపు, దేవుణ్ణి స్తుతించేటువంటి దూతలు. దేవుణ్ణి స్తుతించే దూతలు. వీరికి నాయకుడు ఎవరో మనకు స్పష్టంగా దేవుడి గ్రంథంలో లేదు. ఇది దేవదూతలను కూర్చిన జ్ఞానము. మానవుని విద్యలో ఈ జ్ఞానం ఎక్కడ నీకు కనిపించదు. కేవలం మహోన్నతుని విద్యలో మాత్రమే నీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఆది కాలము దేవదూతలను కూర్చున్నటువంటి జ్ఞానము. ఇప్పుడు సృష్టి ఆరంభము ఎలా జరిగింది, దేవుడు భూమిని ఎప్పుడు చేశాడు, 6 నెలలు ఎప్పుడు చేశాడు, ఇవన్నిటిని గురించి మనము చదువుకున్నాం. మరి దేవుడు ఇంత స్పష్టంగా సృష్టి ఇలా కలిగింది అని చెబుతూ ఉంటే, మరి మానవుడు ఎందుకు జీవులు పరిణామ సిద్ధాంతము ద్వారా అభివృద్ధి చెందాయి, దేవుడేం కలగజేయలేదు. మొదట ఒక చిన్న జీవి పుట్టింది, ఆ తర్వాత దాని నుండి మిగిలిన జీవులు పుట్టాయని మానవుడు ఎందుకు అంటున్నాడు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మానవుడు ఎందుకు అన్నాడు ఇప్పుడు చూపిస్తాను. అంటే మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు అంటున్నాడు నేను సృష్టించాను అని నేను అంటున్నాడు. మానవుడు అంటున్నాడు మొదట ఒక చిన్న జీవి పుట్టింది, ఆ జీవి అభివృద్ధి పొందుతూ దాంట్లో నుండి జీవులు, ఇంకా వాటిలో నుండి మరిన్ని జీవులు, దాంట్లో నుంచి ఇంకా జీవులు ఇలా రావటం వల్ల ఆ జీవులలో ఒక జీవైనటువంటి కోతి నుండి మనిషి వచ్చాడు. డైరెక్ట్ గా మనిషి పుట్టలేదు అని మానవుని విద్య చెబుతుంది. ఎందుకు చెబుతుంది అలా ఒకసారి చూద్దాము. ఇదే ఆదికాండము 1వ అధ్యాయంలో 20వ వచనాన్ని చదువుతున్నా. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. సముద్రంలో ఉండే జీవులను ఎవరు పుట్టిస్తారట? జలములే. ఎవరు? దేవుని మాట చేత సముద్రంలో ఉండేటువంటి జీవులు ఎలా కలుగుతాయట? జలములే వాటిని పుట్టిస్తాయి. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అనియు పలికెను. జలములే పుట్టిస్తాయి. సముద్రంలో ఉండేటువంటి జీవులను ఏమి పుట్టిస్తాయి? జలములే పుట్టిస్తాయని దేవుడు నోటి మాట పలికితే అప్పటి నుండి జలములలో నుండి జీవులు రావడం, ఒకదాని నుంచి ఒకటి ఇలా రావడము అయింది. ఆ తర్వాత 24వ వచనం, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను ఎవరు పుట్టించాలి? భూమి పుట్టించునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన. బాగానండి. దేవుడు వెలుగు కమ్మని పలికెను, ఆ ప్రకారం ఆయన అనే మాటకు జలమును పుట్టించునుగాక, భూమి పుట్టించునుగాక అనే మాటకు తేడా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత మరోసారి చదువుకోండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు సముద్ర జీవులు కమ్మని పలకగా ఆ ప్రకారం ఆయన కాదు.
జలములే ఏం చేయాలి? పుట్టించాలి. మరి భూమి మీద ఉన్నటువంటి పశువులు, పురుగులు, అడవి జంతువులను ఎవరు పుట్టించాలి? దేవుని మాట శక్తి చేత భూమే పుట్టించాలి. ఇలా దీన్ని ఆధారం చేసుకుని కొంతమంది శాస్త్రవేత్తలు బయలుదేరి ఏమంటున్నారంటే, రైట్, మానవుడు పరిణామం ద్వారా వచ్చాడే కానీ దేవుడి నుండి సృష్టింపబడిన వాడు కాదు అని, ఇలా దేవుడికి అతీతంగా మానవ విద్య అనేది ప్రారంభము అయింది. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము అంటే, మానవుడి విద్యలో లేనిది ఎక్కడ ఉంటుంది? మహోన్నతుని విద్యలో మాత్రమే మనకు కనిపిస్తుంది. అందుకే దేవుడి గ్రంథాన్ని మీరందరూ చదవాలి అని చెప్పారు. ఈ జ్ఞానాన్ని మానవుని విద్య అందించడు. మానవుని మేధస్సుకు, మానవుని యొక్క మెదడుకు ఈ జ్ఞానము అందదు. అర్థమవుతుందా? కాబట్టి ఇలా సృష్టి ఆరంభము ఇలా జరిగింది. తర్వాత సృష్టి ఆరంభమైపోయింది. సృష్టి ఆరంభం తర్వాత మానవుని ఆరంభం. దేవుడు మానవుని ఎలా చేశాడు అంటే, మానవుని దేవుడు 3 భాగాలుగా చేశాడు. దేవుడు మానవ నిర్మాణాన్ని 3 భాగాలుగా చేశాడు. నెంబర్ 1, మట్టి శరీరంతో దేహాన్ని చేశాడు. మట్టి శరీరంతో దేహాన్ని చేశాడు. తర్వాత రెండవది, తన ఊపిరిని ఊది తన ఆత్మను మనకు ఇచ్చాడు. మనలో మనకు కనిపించని 3వ భాగము మనస్సాక్షి అంటారు. మనస్సాక్షి. దీన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? మనస్సాక్షిని ఎందుకు పెట్టాడంటే, దీన్ని పెట్టడం వెనక కొత్త నిబంధనలో చెప్పాడు దేవుడు. ఈ మనస్సాక్షిని మానవుడిలో ఒక భాగంగా నేను ఎందుకు ఇచ్చానంటే అని కొత్త నిబంధనలోని రోమా పత్రికలో చెప్పాడు దేవుడు. మనస్సాక్షిని బట్టి కూడా తీర్పు ఉంటుంది. ఎవరైనా నిజంగా ఈ భూమి మీద బైబిల్ తెలియక, యేసుక్రీస్తు తెలియక, దేవుని వాక్యం తెలియక ఒకవేళ బ్రతికారనుకో, అటువంటి వారికి దేవుడు తీర్పు ఎలా తీర్చాలి అంటే, వారి మనస్సాక్షిని తీసుకుంటారు దేవుడు. వీడియో తీసిన తర్వాత ఆ కెమెరా లోపల ఏముంటుంది? చిప్ ఉంటుంది. ఆ చిప్పును బయటికి తీసి ఏం చేయాలి? ల్యాప్టాప్ లో పెట్టుకొని అందులో ఉండేదాన్ని బయటికి తీయాలి. ఇప్పుడు అసలు వారికి దేవుడు అంటే తెలియదు, దేవుడి వాక్యం అంటే తెలియదు, యేసుక్రీస్తు అంటే కూడా తెలియదు, నమ్మలేదు. సో వారికి దేవుడు తీర్పు ఎలా ఇవ్వాలి అంటే, వారిలో ఉండే మనస్సాక్షిని బయటికి తీస్తాడు. మనస్సాక్షిని బయట తీసినప్పుడు ఈ మనస్సాక్షి యొక్క పని ఏంటి? మనం తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తుంది, ఒప్పు చేసినప్పుడు ఒప్పు అని చెప్తుంది. ఎవరికైనా సరే తప్పు చేస్తే తప్పు అని చెప్తుంది, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తుంది. ఆ మనస్సాక్షి లెక్క పెడుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని తప్పులు చేసావో ఒకవైపు పెడుతుంటుంది, నువ్వు ఎన్ని ఒప్పులు చేసావో ఇంకో వైపు పెడుతుంటుంది. దేవుడు నీలో ఉన్న ఆ మనస్సాక్షిని తీసి లెక్కేస్తాడు. లెక్కేసినప్పుడు మంచి ఎక్కువైతే దేవుడి దగ్గరికి, చెడు ఎక్కువైతే అదేనమాట. సో దేవుడు మానవుని ఆరంభించాడు. మానవుని ఆరంభము. ఇదే కనుక నువ్వు మానవుని విద్యను అందించేటువంటి పుస్తకాలు అడిగితే, మానవుడు ఎలా పుట్టాడంటే కోతి నుండి పుట్టాడు. మానవుడి నుంచి పుట్టాడు, కోతి నుంచి పుట్టాడు అని మానవుని విద్య చెబుతూ ఉంది. మహోన్నతుని విద్య చెబుతుంది, లేదైనా నీవు స్వయంగా దేవుని హస్తాలతో రూపురేఖలు చేయబడ్డారు. దేవుని హస్తాలతో నీవు రూపించబడ్డావు. మట్టితో నువ్వు చేయబడ్డావు. మట్టితో చేయబడిన తర్వాత
దేవుడు తన ఆత్మను నీకు ఇచ్చాడు. ఆ తర్వాత మనస్సాక్షిని కూడా నీకు ఇచ్చాడు. ఈ మూడు కలిపితేనే మానవుడు. మంటి శరీరము, ఈ శరీరంలో ఆత్మ, ఈ ఆత్మలో మనస్సాక్షి. ఈ మూడు కలిస్తే అప్పుడు ఏమంటారంటే మానవుడు అంటారు. నీకు అసలు మనస్సు మనస్సాక్షి అనేది ఉందా అంటారు. మనస్సు మనస్సాక్షి అనేది ఉందా? నీ మనస్సాక్షి నీతో చెప్పరా ఇది తప్పు అని చెప్పరా? నువ్వు చేసేది మంచిది కాదు అని చెప్పరా? లేదా కదా? మనస్సు మనస్సాక్షి ఉండాలి కదా మనిషి అన్నాక అంటారు కదా. ఇలా దేవుడు మానవుని ఇలా చేశాడు. మానవుని ఆరంభము ఇలా జరిగింది. తర్వాత పాప ఆరంభం. పాపము ఎలా ఆరంభమైంది? పాపము అనగా దేవుని మాటను ధిక్కరించడమే పాపము. పాపం అంటే ఏదో కాదు, దేవుని మాటను ధిక్కరించడమే పాపము. దేవుని మాటను ధిక్కరించడమే పాపం. ఏం ధిక్కారం చేశారు అంటే, దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి పండును తిన్నారు. అప్పుడు ఈ లోకంలోకి ఏం ప్రవేశించింది? పాపము ప్రవేశించింది. సో పాపము యొక్క ఆరంభము ఇలా జరిగింది అని దేవుని జ్ఞానము మనకు నేర్పిస్తుంది. అందుకే ఇదంతా కూడా మహోన్నతుని విద్య. మానవుల విద్య ఒకవైపు అయితే మహోన్నతుని విద్య ఇంకొక వైపు. సో నువ్వు ఈ భూమిలో బ్రతుకుతున్నావు కాబట్టి మానవుని విద్యను నేర్చుకోవాలి. అంతకంటే ఎక్కువగా మహోన్నతుని విద్యను కూడా నీవు నేర్చుకోవాలి. సో ఆది కాలము సృష్టి ఆరంభము, మానవుని ఆరంభము, తర్వాత పాప ఆరంభం. పాపము ఎలా ఆరంభమైందో కూడా మనకందరికీ బాగా తెలుసు. ఆదాము హవ్వ ద్వారా దేవుని మాటను ధిక్కరించడం ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది. మనిషి తన పరిశుద్ధతను కోరుకున్నాడు. దేవుడు ఎలాంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మను ఇచ్చాడో ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనిషి ఏం చేస్తున్నాడు? పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పిండి ముద్ద తీసుకుని ఆ పిండి ముద్దలో నీ వేలు ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టి తీసి పైకి తీయండి. ఇక ఆ పిండి ముద్దలో కరెక్ట్ గా సరిపోవాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఈ వేలే కావాలి. ఇంకా ఎవరొచ్చి దాంట్లో నా సరిపోతుందా, నా వేలు సరిపోతుందా, నా వేలు సరిపోతుందా అంటే సరిపోదు. అలాగే దేవుడిచ్చిన దానిని పోగొట్టుకున్నాము, మళ్ళా దాన్ని తిరిగి పొందాలంటే ఎవరు రావాల్సిందే? మళ్ళా దేవుడు దిగి రావాల్సిందే. అందుకే ప్రభువైన యేసు క్రీస్తే ఈ లోకానికి వచ్చి మళ్ళా ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను మనకి ఇవ్వవలసి వచ్చింది. ఇంత సిద్ధాంతం వెనక ఆదాము హవ్వలు పోగొట్టుకున్న దాన్ని అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అంటే, ఇందాక పెళ్లి ముద్ద గురించి చెప్పారు కదా, దాంట్లో కరెక్ట్ గా సరిపోవాలంటే అదే ఎలా కావాలో ఆ పోగొట్టుకున్న పరిశుద్ధత కావాలి అంటే మరలా దైవమే మరలా దిగి రావాల్సి వచ్చింది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు దిగి రావడం జరిగింది. సో ఇప్పటి వరకు పాప ఆరంభము చూసాం. తర్వాత దేవుని ధిక్కారము. బైబిల్ గ్రంథంలో అప్పటి వరకు ఏదో మానవుడు తెలిసి తెలియక తప్పులు చేస్తూ, పొరపాటు చేస్తూ, పాపం చేస్తూ పోతూ వచ్చాడు. ఒకానొక దగ్గర దేవుణ్ణే ధిక్కరించేశాడు. ఎక్కడ అంటే నిమ్రోదు అనే ఒక వ్యక్తి వచ్చాడు. నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఈయన భూమి మీద పరాక్రమము గల వేటగాడు. అప్పటి వరకు ఉన్నటువంటి మనుషులందరిలో కింద గొప్ప బలం కలిగి గొప్ప పిల్లలు సంపాదించాడు.
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ పోయాడు. తాను ఎదుగుతూ పోయే కొద్ది దేవునికి లోపలక ఏం చేశాడంటే తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకంటూ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని బాబేలు, ఎరేలు, అక్కలు ఇలాంటి పట్టణాలను కట్టించి ఆ పట్టణాలను ఏలుతూ ఇది నా రాజ్యము, అంగరాజ్యము అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమన్నాడంటే చివరికి చక్రవర్తినైనటువంటి నేనే మీకు దేవుడను అన్నాడు. నేను చక్రవర్తిని మాత్రమే కాదు, ఎవరిని ఇప్పటి నుండి నేనే మీకు దేవుడను, నన్నే పూజించండి అని చెప్పి తన విగ్రహాన్ని చేయించి పెట్టాడు. ఈ విగ్రహాన్ని పూజించండి అని చెప్పి అక్కడి నుండి దేవుని ధిక్కారము ప్రారంభమైంది. మనకు ఈ మధ్యకాలంలో చూస్తే సౌత్ కొరియాలో, నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే నేనే దేవుడిని అన్నాడు కదా. ఈ సౌత్ కొరియాలో, నార్త్ కొరియాలో నాకు తెలియదు, ఆయన పేరు కిమ్మో ఏదో ఉంది. నార్త్ కొరియా, నార్త్ కొరియా కిమ్ కదండి ఆయన పేరు. కిమ్ ఏమన్నారంటే అన్ని తీసి పారేయండి, మీ ఇంట్లో ఎవరి ఫోటో ఉండాలి, నా ఫోటోనే ఉండాలి, నేనే ఇప్పుడు మీ దేవుడిని అన్నారు. ఈ మధ్య కాలంలోనే ఇంకా ఒక సంవత్సరంగా ఉండేదేమో. అంటే మానవుడు బలంలో, గొప్పతనంలో అంచలంచెలుగా ఎదిగే కొద్దీ ఏం చేస్తున్నాడంటే దేవుని ధిక్కరిస్తున్నాడు. అలా దేవుని ధిక్కారంలో భాగంగా నిమ్రోదు బయలుదేరాడు. నిమ్రోదు దగ్గర నుండి ప్రజలు దేవుని మార్గం, అప్పటి వరకు పొరపాట్లలో, తప్పులలో, పాపములో ఉన్నటువంటి ప్రజలు ఏకంగా తమను సృష్టించినటువంటి దేవుని నుండే దూరం అయిపోయారు. ఒక విగ్రహం ప్రారంభమైంది, ఒక సాతాను రూపము ప్రారంభమైంది. ఒకవైపేమో దేవుడు, ఇంకొక వైపేమో విగ్రహము. ఇలా దేవుని ధిక్కారము నిమ్రోదు కాలంలో ప్రారంభము అయింది. ఇదంతా కూడా నీకు తెలియజేసేది ఏంటి? మహోన్నతుని విద్య. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు తెలియనా, నీకు తెలుసా, నీవు ఎరుగుదువా కదా, ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు ఎరుగుదువా, లేళ్ళు ఈను కాలము నీకు తెలియనా, అవి ఎన్ని సంవత్సరాలు తమ గర్భంలో తమ పిల్లల్ని మోస్తాయో నీకు తెలుసునా? ఇలాంటి ప్రశ్నలు వేయటం వల్ల దేవుడు లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సహకరించాడు. మీకు చాలాసార్లు డాడీ ఒక మాట చెప్తుండేవాడు. ఆయన పేరు ఫౌంటైన్. ఆయన పేరు మొత్తానికి ఫౌంటైన్. ఆయన పేరు ఫౌంటైన్. ఆయన ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతుండేవాడు. ఆ రోజు తన కలద్దాలు లేని కారణంగా తన ఇంట్లో ఉన్నటువంటి తన కొడుకునో తన మనవడినో దేవుని వాక్యం చదువు నేను వింటాను అన్నప్పుడు అతను తీసి చదివినటువంటి వాక్య భాగము 8వ కీర్తన. ఆ 8వ కీర్తనలో సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని అని చదివాడు. చదివితే అప్పుడు ఆయన ఒక నిమిషం మరలా చదువుకుంటే సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని. ఎడారి మార్గము తెలుసు, ఆకాశ మార్గము తెలుసు, భూమి మీద మార్గాలు తెలుసు, సముద్రంలో కూడా మార్గాలు ఉంటాయా? నీళ్ళలో కూడా మార్గాలు ఉంటాయా? అలా నీళ్ళలో మార్గాలు ఉన్నాయి కాబట్టి మన ఊర్లో ఒక గుడి ఉంది. నీళ్ళలో మార్గాలు ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకునే మన ఊర్లో ఒక గుడి ఉంది. ఏదో తెలుసా మీకు? అది చెప్పండి. సంగమేశ్వర గుడి. ఏంటి సంగమేశ్వర అంటే? సంగమము అంటే కలవటం, సంగమము అంటే కలవటం. సంగమేశ్వర మన ఏట్లో కోతిగుండు అంటారు.
కోటి గుండు అంటారు. ఆ కోటి గుండు దగ్గర అక్కడ ఎల్లమ్మలో ఏదో జరుగుతుంది. ఆ కోటి గుండు దగ్గర అక్కడ ఏదేది తుంగభద్ర, తర్వాత కృష్ణ, ఈ రెండు నీళ్లు అక్కడ కలుస్తాయి. ఆ రెండు నీళ్లు అక్కడ కలుస్తాయి. ఆ రెండు నీళ్ళు అక్కడ కలుస్తున్నాయని ఎలా చెప్పారు కదా? నేను వచ్చినప్పుడు నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మా ఇంటికి ఒక జగ్గు నీళ్ళు పట్టుకొని వస్తాను, మీరు ఒక జగ్గు నీళ్ళు పట్టుకొని రండి, 2 బకెట్లు పోతాం. కర్ర నుంచి వచ్చిన నీళ్ళు ఏవో, అల్లంపూర్ నుంచి వచ్చిన నీళ్ళు ఏవో చెప్పగలమా? చెప్పలేదు. మరి తుంగభద్ర నీళ్లు కృష్ణమ్మ నీళ్లు ఇక్కడ కలుస్తున్నాయని ఎలా చెప్తున్నారు అంటే, అక్కడ గనక మునిగి చూస్తే లోపల తుంగభద్ర నది ప్రవాహం ఒకవైపు ఉంటుంది, కృష్ణా నది ప్రవాహము 2 పాయలుగా ఉంటుందట. లోపల నీళ్లు కలవరు, 2 వేరు రసాయన ధర్మాలు కలిగినటువంటి నీళ్లు కలవరు. వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నీళ్లు పైకి మాత్రమే కలుస్తాయి, కానీ లోపల అవి వేరుగా ప్రవహిస్తాయని. అలాగే సముద్రము అనగానే కొన్ని వేల నదుల మిళితం, అవునా? కాబట్టి సముద్రాల్లో కూడా ఏముంటాయి? వేరు మార్గాలు ఉంటాయని ఆ మాటను చదివి ఆయన సముద్రంలో మార్గాలు ఉన్నాయని అనుకున్నాడు. అది మహోన్నతుని విద్య అందించిన మానవుడి విద్య. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుని విద్యకు మూలము మహోన్నతుని దేవుడి జ్ఞానమే. ఇలా చదువుకుంటూ పోతే, దేవుడి గ్రంథాన్ని చదువుకుంటూ పోతే మానవుని విద్య అందించని దేవుడి యొక్క జ్ఞానం నీకు అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దీన్ని నీవు చదవాలి. ప్రతిరోజు నువ్వు దీన్ని చదువుతూ ఉండడం వల్ల మానవుని విద్యతో పాటు దేవుని జ్ఞానాన్ని కూడా నీవు నేర్చుకోగలుగుతావు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి వాక్యాలు చదువుకోవాల్సిన మేము